హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ట్రేడింగ్ చేద్దాం ఈరోజు 21st. నేను ఇప్పుడే లాగిన్ చేసిన 10:46 అవుతుంది. చూడండి, ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు, 0 ట్రేడ్స్. ఓకే, మార్కెట్ క్రేజీ బుల్లిష్ ఉంది గైస్. అసలు ఇంటలేదు ఏడా. నేను ఒక చిన్న పొజిషన్ చేస్తా ఇక్కడ. యాక్చువల్లీ కొంచెం కింద తీసుకున్నట్టు ఉండే, అది పైకి వెళ్ళిపోయింది. కొంచెం కిందికి రానా నాయన. ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, నేను రికార్డ్ స్టార్ట్ చేసే లోపల మూవ్ అయిపోయింది. ఓకేలే, మన సబ్స్క్రైబర్ల కోసం కొంచెం కిందికి రానివ్వండి. ఇప్పుడు తీసుకోలేము గైస్, మూవ్ అయిపోయింది. మనం వెయిట్ చేద్దాం. ఓకే, మంచి సెటప్ వచ్చినప్పుడు నేను తీసుకుంటా. ఇప్పుడు ఫోమో గుంజుతుంది చూడండి, కానీ తీసుకోవద్దు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసా కదా, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫుల్ డేకి పెట్టా, 1 డేకి పెడితే ఏం బుల్లిష్ రా నైనా, లేపుడు మీద లేపుడు పోతుంది కదా. ఇక్కడ ఒక ఏమంటారు సపోర్ట్ ఉంది, ఎప్పటి నుంచిదో అక్కడ దాకా వెళ్తుందా, దాన్ని బ్రేక్అవుట్ చేస్తుందా చూద్దాం. ఇక ఎప్పటి నుంచి వస్తున్న ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేసింది లాస్ట్ 2 డేస్లో. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తా వద్దులే, ఇదే ఉండని. ఈ మూమెంట్ ఈజీగా క్యాప్చర్ అవుతున్నాయి గైస్, నేను లేట్ చేసిన, బట్ పర్లేదులే. మనం తీసుకున్నప్పుడు మార్కెట్ మూవ్ కాదు. ఇక్కడ తీసుకున్నాం అనుకున్నా గైస్ నేను 50-60 షిట్. అసలు ఆగట్లే కదా ఇది. 20 పాయింట్స్ వచ్చేస్తున్నాయి ఈ టైంకి. కొంచెం కిందికి రానిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సడన్గా ఏమైందో తెలియదు, నా ఏమంటారు రికార్డింగ్ది అది సడన్గా క్రాష్ అయిపోయింది అబ్బా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను ఇక్కడ పొజిషన్ చేస్తా గైస్, మార్కెట్ కొంచెం మంచిగానే మూవ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు, బట్ కొంచెం కిందికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటే 13 పాయింట్స్ అయిపోతుంది. టూ మచ్, అది అంత పెట్టుకోవద్దు. ఎప్పుడు 5 పాయింట్స్ ఇస్ మ్యాక్సిమం పెట్టుకోవాలి. కొంచెం కిందికి వస్తావా, లేకపోతే రాకుండా పైకి వెళ్తావా. కిందికి రావాలి నా లెక్క ప్రకారం, అట్లీస్ట్ 8 దాకా రావాలి. కానీ సూపర్ బుల్లిష్ ఉంది గైస్. అసలు ఏంది ఇది, వద్దు, మంచిగా ఏం తీసుకోలే, అసలు ఆగట్లేదు గైస్. చలో ఒక రిస్క్ తీసుకుంటున్నా గైస్. 150 క్వాంటిటీ తీసుకుంటున్నా. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా, ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను. మ్యాక్సిమం అంటే 7 దాకా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఇది. ఈ ఒక సెల్లర్ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. నేను మ్యాక్సిమం ఎంత అంటే ఒక 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాను దీంట్లో, ఎందుకంటే 150 క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. సో చూద్దాం. రిజెక్షన్ అయితే తీసుకుంది కరెక్ట్ అక్కడికి వెళ్ళి. ఇది బ్రేక్అవుట్ అయితే మంచి ఒక పెద్ద క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అసలు ఇక్కడ తీసుకునేది ఉండే గైస్, నేను అసలు మిస్ చేసుకున్నా. ఇందాక చెప్పా కదా, ఆ వీడియో రికార్డ్ అయింది. చలో 500 ప్రాఫిట్. ఆల్రెడీ చాలా మూవ్ అయిపోయింది, నాకు తెలిసి కొంచెం కిందికి వస్తుంది అనిపిస్తుంది గైస్. చలో ఒక 1000 రూపీస్ అన్న అయ్యి, దాని తర్వాత చూద్దాం. ఓకే, మంచిగా ఉంది రోజు డే గైస్. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా జనాలకి, గైస్ ట్రేడింగ్ చేయండి ఈరోజు అని. ఏడుంది టెలిగ్రామ్ దొరకదు నాకు. ఓకే, పడుతుంది, చూద్దాం. మ్యాక్సిమం ఇగో ఈ ఏరియా దాకా వస్తుంది, నేను హోల్డ్ చేసుకుంటా. ఇగో ఈ ఏరియా కన్నా కిందికి వెళ్తే లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం. మార్కెట్ అయితే బాగుంది, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ క్రేజీ ఉంది నిజంగా చెప్తున్నా. ప్రీమియం కూడా మంచిగా మూవ్ అవుతుంది. 10:50 అవుతుంది టైం. నేను ఇప్పుడే లాగిన్ చేసిన, ఒక్క ట్రేడ్ కూడా ఇంకా తీసుకోలేదు. ఒక్కటి తీసుకున్నా, సారీ, అది కూడా 150 క్వాంటిటీ తీసుకున్నా. మీరైతే ట్రేడింగ్ చేయండి. ఇక చూడండి, ఈ ఈఎంఐ దగ్గర సపోర్ట్ దొరికినప్పుడల్లా తీసుకోవచ్చు. ఓకే, ఈ ఈఎంఐ కింద బ్రేక్అవుట్ అయితే లాస్ బుక్ చేసుకోవాలి. మంచిగా ఉంది మార్కెట్. ఇక డే మొత్తం చూడండి, అసలు నేను పొద్దున లాగిన్ చేయలేదు, లేకపోతే నేను ఎప్పుడో ట్రేడింగ్ చేస్తుండే. ఇప్పుడే లాగిన్ చేసిన, మార్కెట్ చూస్తే దుమ్ము మీద దుమ్ము లేపుతుంది అనమాట.
చేయండి గైస్ ఈరోజు ట్రేడింగ్. నేను చేయొద్దని చెప్పినప్పుడు చేయలేదు మీరు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈరోజు చేయండి మార్కెట్, ఓకే. మార్నింగ్ చేసిన వాళ్ళు నాకు తెలిసి పక్కా ప్రాఫిట్లో ఉంటారు. కంటిన్యూ చేయండి. చలో మన టెలిగ్రామ్ వాళ్ళకి పెట్టేసిన. లేట్ అయిపోయింది గైస్, అసలు నేను $700 ప్రాఫిట్, 800, ఓకే, 900, 1500, 1000. చలో 1000 ఇంకో ఇస్తావా కొంచెం పైన, 1200, 1500. సరే, ఎన్ని పాయింట్స్ అవుతుంది అక్కడ నుంచి అక్కడికంటే? ఇక్కడ నుంచి 10 పాయింట్స్ వచ్చేసింది గైస్. 15 పాయింట్స్ టార్గెట్ చేద్దామా? చలో 15 పాయింట్స్ టార్గెట్ చేద్దాం, ఓకే. ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ 15 అవుతుంది, ఇది 15. స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది గైస్. చలో ఆల్మోస్ట్ 15 పాయింట్స్. స్టాప్ లాస్ చిన్నగా చేసాం. చలో 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇంకొంచెం లే, పైకి లే. ఇంకొంచెం వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా నేను. అబ్బా, కొంచెం లే, పైకి లే. ఎస్, ప్రాఫిట్ బుక్. 150 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నా గైస్, మీరు చూస్తుర్రా? 150 క్వాంటిటీతో 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 15 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం మనం, ఓకే. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది, ఇంకొక 2 ట్రేడ్ చేస్తాను నేను, ఓకే. ఇగో తీసుకోగానే కిందికి వచ్చేస్తుంది. అట్లుంటాను మనతోని. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం. స్ట్రైక్ ప్రైస్ 350 పెట్టుకుందాం, ఓకే. 350, ఓకే, రైట్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంత మూవ్ అయిపోయింది. ఒక చిన్న పుల్ బ్యాక్ రావాలి గైస్, యాక్చువల్లీ ఇంతవరకు రాలేదు. పొద్దు నుంచి అసలు పుల్ బ్యాక్ అంత స్ట్రాంగ్గా రాలేదు, చిన్న వచ్చినాయి. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. 150 క్వాంటిటీతోటే చేస్తాను నేను, ఎందుకంటే ఎప్పుడన్నా ఒక క్వాంటిటీ ఫిక్స్ అయితే అదే క్వాంటిటీతో కంటిన్యూ చేయాలన్నమాట. చలో ఇంకొంచెం కిందికి రాని, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వస్తే ఇంకా మంచిది, ఓకే. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. గైజ్ ఒక లైక్ వేసుకోండి గైజ్, లైవ్గా రియల్ డబ్బులతో చేసి చూపిస్తున్నా. సో యూ హ్యావ్ టు సపోర్ట్ మీ. నేనేం అడగటలే మీతోటి. టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఏం తెలుసా గైస్? ఇప్పుడు ఇగో ఇది 915 క్యాండిల్, ఓకే. ఇక్కడ నుంచి 3 క్యాండిల్స్ లేచింది, తర్వాత పైకి పోయింది, సైడ్ వేస్ అయింది, పైకి పోయింది, చిన్న సైడ్ వేస్ అయింది, పైకి పోయింది. ఇప్పుడు ఏంది? కొంచెం సైడ్ వేస్ కావాలి నా లెక్క ప్రకారం. ఇక్కడ నుంచే దూసుకొని పోతే చాలా టూ మచ్ అయిపోతుంది బుల్లిష్నెస్. కానీ నా లెక్క ప్రకారం ఒక చిన్న ఇగో అట్లీస్ట్ ఇగో ఈడి దాకా వస్తే బాగుంటుంది, కొంచెం నమ్మకం ఉంటుంది అన్నమాట. ఈ లేపుడు మీద లేపుడు ఇట్లా వేస్తే ఎట్లా చెప్పండి. కానీ దీని ప్రీమియం చూడండి గైస్, 9 EMA నుంచి సపోర్ట్, 9 EMA నుంచి సపోర్ట్. ఇప్పుడు 9 EMA దగ్గరికి వస్తే నేను తీసుకుందాం అనుకుంటున్నా. ఈ క్యాండిల్ చాలా రెడ్ అయిపోయింది, ఓకే. వస్తుంది 150 క్వాంటిటీ తీసుకుందాం. కిందికి రా. 40 సెకండ్స్ ఉంది. పైన క్యాండిల్ ఎండ్ అయితే నేను తీసుకుంటా గైస్. 37 సెకండ్స్. ఓ అసలు ఆగతలే, నేను తీసుకున్నా గైస్. ఏం చేస్తా తెలుసా? సింపుల్, ఎక్కువసేపు ఏం హోల్డ్ చేసుకోను. ఇగో ఈ ఏరియా టూ మచ్ పెద్దగా అయిపోతుందా? ఆగండి, స్టాప్ లాస్ ఎంత అయితే చూసుకుందాం. 10 పాయింట్స్, ఇక్కడికైతే 5 పాయింట్స్, సమ్వేర్ ఇక్కడికి నేను ఇక్కడ దాకా నేను ఆగగలుగుతా, దీనికన్నా ఎక్కువ ఆగలేను. ఇగో ఇక్కడ నుంచి 7 పాయింట్స్ వేసుకుందాం, ఓకే. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కన్నా కింద వెయిట్ చేయలేను నేను. ఇగో ఇప్పుడు 9 EMA నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే వెళ్ళినట్టు, లేదనుకోండి ఎగ్జిట్ కొట్టేసాలి కామ్గా. ఇగో ఇక్కడ ఇది కంటిన్యూ అయిందంటే ఎగ్జిట్ కొట్టేసాలి గైస్, లేదంటే బిస్కెట్ అయిపోతాం. ఇదే లాస్ట్ జోన్. 915 వేసుకుంటా, ఓకే. 9 EMA దగ్గరికి వచ్చింది, ఇంకొంచెం కిందికి వస్తే 15 EMA అవుతుంది. పాసిబుల్లీ 9 EMA నుంచే లేపితే బాగుంటుండే. నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా గైస్. ఈ ఏరియా దాకా ఆగాలి నేను యాక్చువల్లీ, కానీ నాకు ఎందుకో ఇక ఈ క్యాండిల్ పైకి వెళ్ళకపోతే ఇంకా బిస్కెటే.
2 సెకండ్స్ ఉంది. ఓకే, కమాన్, ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి నాకు. ఓకే, ఇక్కడ బై చేసుకున్నది ఉండే యాక్చువల్లీ, బట్ జోపుడు మీద జోపుతుంది కదా అని చెప్పేసి నేను పైనే బై చేసుకున్నా. ₹1000 లాస్ అయింది ట్రేడ్లో. ప్రీమియం ఎందుకు పడుతుంది ఇక చూడండి. కమాన్, 15 EMA లాస్ట్, దీనికన్నా ఎక్కువ అసలు చేయలేము. ఇదే లాస్ట్, దీనికన్నా కిందికి పోతే ఇంకా ఎగ్జిట్ కొట్టేస్తాను నేను. ఎగ్జిట్ ఓకే. 5 minutes క్యాండిల్ ఎట్లుందా? గైస్ ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది నాకు, బికాజ్ వీడికి వెళ్ళి వేస్తలేదు అది. నేను చెప్పినా కదా ఒక పుల్ బ్యాక్ పక్కా దానికి అవసరము, అది నేను తీసుకున్నప్పుడు ఇచ్చింది. నేనే కొంచెం గడబడలో తీసుకున్నాను అనుకోండి, బట్ ఇట్స్ ఓకేలే. నా లెక్క ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా పడిపోతుంది. నేను ఓకే, కమాన్ తీసుకో, సపోర్ట్ తీసుకో. కమాన్ సపోర్ట్ తీసుకో చిన్న. ఎగ్జిట్ కొడుతున్నా గైస్, అది నాకు అన్ఈవెన్లే కనిపించింది. దీంట్లోనే తీసుకున్నాం పొజిషన్. జస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ రానివ్వండి, ఈ ఏరియా పైన క్యాండిల్ ఎండ్ అవ్వాలి, నేను బై చేసుకుంటా. ఓకే, లేదంటే ఇక్కడ ప్రీమియం ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ ఈఎంఐ దాకా రావాలి. స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది. వెయిట్ చేద్దాం, ఆగండి, గడబడొద్దు. ఈ 27 minutesలో క్యాండిల్ పైన ఎండ్ అయింది అనుకోండి, 9 EMA కన్నా పైన నేను బై చేసుకుంటా. పైన ఎండ్ అవ్వాలి. ఓకే, ఓకే, ఐ థింక్ ఎండ్ అయ్యేటట్టు ఉంది గైస్. 10 seconds ఉంది, ఇంకా 9 seconds, 8 seconds, 7 seconds, 6, 5, 4. ఐ థింక్ ఐమ్ బయింగ్ గైస్. బై చేసుకున్నా. దీనికన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం. ఇగో ఈ ఏరియా కన్నా కింద ఇది తీసేసాం ఇప్పుడు. చలో, సమ్వేర్ అరౌండ్ ఎక్కడ బై చేసిన నేను, ఇక్కడ బై చేసిన. 20 points అన్న క్యాప్చర్ చేయాలి దీంట్లో. 20 points ఈడికి వస్తుంది, ఈడికి వస్తుంది 20 points. చాలా ఎక్కువ అయిపోతుంది నిఫ్టీలో 20 points అంటే, బట్ మార్కెట్ బాగుంది కాబట్టి ఐ విల్ ట్రై టు హోల్డ్. ఓకే, చూద్దాం. ఇక్కడన్నా స్టాప్ లాస్ పెట్టుకుంటా, లేదంటే ఇగో ఇక్కడ ఈ ఏరియానా స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, వన్ ఆఫ్ దెమ్. లాహిరి లాహిరి లాహిరిలో లాహిరి లాహిరి లాహిరిలో. ఓకే, ఈ క్యాండిల్ చాలా గలీజ్గా ఉండే, బట్ ఇది కొంచెం పుష్ పైకి ఇచ్చిందంటే వెళ్ళిపోతుంది పైకి. 5 minutes దాంట్లో, ఇప్పుడు 5 minutes దాంట్లో చూడండి. ఓకే, ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది సెల్లర్ జోన్ చెప్పినా కదా, ఎందుకు చెప్పినా అంటే ఇగో ఇక్కడ సపోర్ట్ ఉండే అనమాట ఈ ఏరియా. సో అందుకోసానికి ఒక చిన్న రిజెక్షన్ తీసుకుంటుంది అనుకున్నా, కానీ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇక మళ్ళీ ఈడి దాకా వెళ్తుంది. అసలు దీనికి ఏది అడ్డే లేదు, ఇగో ఈడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇక్కడ దాకా.
ఈరోజు అని తెలియదు కానీ ఈరోజు అయితే ఆల్మోస్ట్ సగం డే కూడా కాలే 11 o'clock అవుతుంది కానీ ఎంత పెద్ద మూవీ ఇచ్చింది చూడండి గైస్. అమ్మ జీవితం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 170 points మూవ్ అయింది. అమ్మ క్రేజీ అసలు. ప్రీమియం ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఎంత పైకి వచ్చింది చూడండి, ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. దీని డెల్ టైం అని చేసి చెక్ చేసుకున్నాం. ఆప్షన్ చైన్ మనం ఎంత తీసుకున్నాము? 350 కాల్, 350 కాల్ అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయిందా? ప్రీమియం సాధిస్తలేదు ఎందుకో. లాహిరి లాహిరి లాహిరిలో ఏమై పడితే ఈ దాకా పడుతుంది, ఈ ఏమై దాకా పడుతుంది. కానీ ఇక్కడ అంత పడట్లేదు. ఇక్కడ ప్రీమియం ఎందుకు అంత ఈజీగా పడుతుంది నాకు అర్థం అవ్వట్లే. ఈ ఏరియా టచ్ అయితే పడిపోతుంది కిందికి. నేను రెడీగా పెట్టుకుంటా, ఎందుకంటే స్టాప్ లాస్ కన్నా ముందే తీసేస్తా. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు యూజువల్లీ మార్కెట్ కిందికి పడుతుంది తెలుసా, యూజువల్లీ. ఈరోజు అయితే మొత్తం బుల్లిష్ చేసింది. ఇట్లా అయినా అవుతుంది. ఇగో ఇట్లా మెల్లగా ఇట్లా సైడ్ వేస్ ఇన్ని క్యాండిల్ చేసి తర్వాత లేస్తుంది. కానీ అప్పటిదాకా మనం హోల్డ్ చేసుకోవద్దు. ఆప్షన్ బయర్స్కి చెప్తా కదా ఎప్పుడు, ఇంతసేపు హోల్డ్ చేసుకోవద్దు. ఓకే, 2-3 క్యాండిల్లో లేపేయాలన్నమాట. ఇంకా మొత్తం నేను కొన్నప్పటి నుంచి సైడ్ వేస్ అవుతుంది ఇది. సమ్వేర్ ఇక్కడ తీసుకున్నా నేను. మీరు కూడా ఒకవేళ ట్రేడింగ్ ఈరోజు ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే కమెంట్ చేయండి గైస్, సో దట్ నాకు తెలుస్తుంది. ఓకే, మీరు కూడా ప్రాఫిట్ చేస్తున్నారు, లాస్ చేస్తున్నారు. ఆప్షన్ బయింగ్లో ఎప్పుడు పెద్ద లాస్ చేయకండి. నిన్న ఒక ఫ్రెండ్ మన చాట్లో పెట్టిండు 40,000 లాస్ అయిందంట ఆప్షన్ బయింగ్లో. నేను స్టార్టింగ్ రోజులు గుర్తొచ్చినాయి నాకు. నేను అసలు పెద్ద లాసులు తీసుకుంటుండే గైస్, నిజంగా చెప్తున్నా. 30,000, 50,000, 90,000 ఇట్లా లాసులు తీసుకుంటుంది పెద్దది. అంతా తీసుకోవద్దు ఆప్షన్ బయింగ్లో ఎప్పుడు. నైస్. నాకు 20 పాయింట్లు కావాలి బ్రో. అట్లీస్ట్ ఈడి దాకా వస్తే 14 పాయింట్స్ అవుతుంది, బట్ 20 పాయింట్స్ కావాలి మనకి. 20 పాయింట్స్. ఓకే, హలో గురు ప్రేమ కోసమేరో జీవితం మగాడికి ఏంది లిరిక్స్ ఏంది? ఆడదానికేరా సంపదం, ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే తన నాన్న. హలో గురు ప్రేమ కోసమే రో జీవితం మగాడికే సంపదం, ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే
లా 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 లా. గ్రీన్కి వచ్చేసాం. గుడ్. హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడికే సంపుతం ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే. కమాన్ లే పైకి లే. క్రేజీ ట్రెండింగ్ మార్కెట్ గైజ్. అసలు ఈరోజు అని కాదు, లాస్ట్ 4 days నుంచి మీరు గమనిస్తుర్రా ఏముంది మార్కెట్ క్రేజీ లేదా? యాక్చువల్లీ మనకి ఇక్కడ లాస్ ఎందుకు చూపిస్తుంది అంటే మనము ప్రీవియస్ స్టేట్లో లాస్ చేసినాం కాబట్టి లాస్, లేదంటే ఈ టైంకి ఎంత 2000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుండే. ఓకే, నేను ఇప్పుడు పెద్ద ప్రాఫిట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. నిఫ్టీలో యూజువల్లీ నేను పెద్ద ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయ, బట్ స్టిల్ మార్కెట్ బాగుంది ఈరోజు. సో వీ విల్ ట్రై టు, అది ఎంత ఇస్తే అంత తీసుకొని ట్రై చేద్దాం. ఓకే, ఆసమ్. వావ్, పెద్ద ఒక క్యాండిల్ వస్తే బాగుంటుంది. ఇంత పెద్ద రావాలి ఇడిదాకా. అంత ఫాస్ట్గా ఎందుకు పడుతుంది ఇది? కొంచెం ఇట్లా పడితేనే 350 కదా, 350. ఐవి డెల్టా ఎక్కువ ఉంది. ఆప్షన్ సో ఏం చేయాలి? థీటా తక్కువ ఉంది. ఓకే, డెల్టా బాగుంది. దీని గురించి మన ట్రేడింగ్ వీడియోలో చెప్తా గైస్. థీటా, డెల్టా, గామా, వేగా అని 2 ఉంటాయి. గామా, వేగా, దీని గురించి కూడా చెప్తా నేను ట్రైనింగ్ వీడియోలో చెప్తా. అరే ఎంత కిందికి వచ్చినావా? అరే 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 ఎట్లా తొక్కుతుర్రు చూడండి. అమ్మ, ఇంత పెద్ద రెడ్ క్యాండిలా? అంత పైకి పోయి కిందికి వచ్చినవరా కరెక్ట్ జోన్ నుంచి. ఇంకా కరెక్ట్ ఇక్కడ నుంచి 2 సార్లు కింద పడ్డది. సో బెటర్ మనం ఎగ్జిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. మంచి ప్రాఫిట్ నాకు. అందుకే నిఫ్టీ ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు నాకు కమెంట్స్లో, అన్న నువ్వు పెద్ద ప్రాఫిట్ ఎందుకు పెట్టుకుంటలేవు, చిన్న చిన్న ప్రాఫిట్కి ఎందుకు ఆపుకుంటున్నావు, లాస్ మాత్రం పెద్దది తీసుకుంటావు అంటే, ఇగో ఇదే పెద్ద ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తే ఇగో ఇట్లనే జరుగుతుంటుంది అనమాట. మంచి ప్రాఫిట్ ఇచ్చింది, రపక్క మన కింద కొట్టేసింది. ఎంత పెద్ద క్యాండిల్ చూడేది అసలు. అమ్మ జీవితం. ఎగ్జిట్ కొట్టేస్తున్నా గైస్. ఎన్ని పాయింట్స్ లాస్ ఇచ్చిన నేను? ఇగో 6.95 పాయింట్స్ లాస్ ఇచ్చిన. చెప్పినా కదా గైస్ ఇందాక, ఏం చెప్పినా, నిఫ్టీలో ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి పోతే ఇదే జరుగుతుంటుంది అన్నమాట. నేను ఇగో ఒకవేళ నేను ఒకవేళ ఇగో 10 పాయింట్స్ అయితే నేను ఆరామ్గా తీసుకుంటా. ప్రతిసారి ఇంత నేను తీసుకుంటా కదా, నేను మీరు గమనిస్తుంటారు నేను ఎన్ని పాయింట్స్ తీసుకుంటా అని చెప్పేసి. సో అట్లా 3 ట్రేడ్స్ అయింది. ఇంకో 2 ట్రేడ్స్ చేద్దామో వద్దా అని ఆలోచిస్తున్నా. మంచి ఉంది గైస్, ట్రెండింగ్ రోజు అసలు. బట్ 3కి ఎండ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఇది తీసేసాము, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అయ్యి కిందికి పడ్డది గైస్. పొద్దున మొత్తం ఏం కాలేదు, ఇప్పుడే పడ్డది. ఇప్పుడు చూస్తే మీరు పుట్టు ప్రీమియం ఇట్లా రాకెట్ లాగా లేస్తుంటుంది, కానీ పుట్లో మనం ఎంట్రీ చేయొద్దు, రివర్స్ ట్రేడ్ అయిపోతుంది. ప్లస్ చెప్పలేము, సడన్గా బిస్కెట్ అయినా అయిపోతాం అనమాట. ఇది చూడండి ఎన్ని పాయింట్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచి 108 నుంచి ఒక 20 పాయింట్స్ ఇచ్చింది. క్రేజీ పడుతుంది కదా. తెలిసి పైకి వెళ్తుంది, ఇదేం పడదు ఎక్కువసేపు.
ఇంకొక ట్రేడ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎంత ఉంది మనకు ప్రాఫిట్ లేదు, లాస్ అయింది అనుకుంటా. 1000 రూపీస్ లాస్ అయిందా ఈ ట్రేడ్లో? 3000 రూపీస్ లాస్ అయింది. ఫస్ట్ ట్రేడ్లో 2000 రూపీస్ ప్రాఫిట్ అయింది, లాస్లో ఉన్నాం. ఏం చేద్దాం ఇప్పుడు? ట్రేడింగ్ ఆపేస్తే బెటర్ గైస్, బట్ ట్రెండింగ్ డే ఉంది కాబట్టి నేను బెటర్ టు స్టాప్ టుడే. ఏమంటారు మీరు చెప్పండి? ఆపేద్దాం గైస్, వద్దు. ఓకే, 3 ట్రేడ్స్కి డే ఎండ్ కొట్టేద్దాము, అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇట్లా రూల్స్ ఫాలో చేసినప్పుడల్లా విల్ గెట్ ప్రాఫిట్. ఎందుకంటే పెద్ద అమౌంట్ తీసుకుంటున్నాం అనుకో, పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేసేటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అనమాట చాలా. ఇప్పుడు టెంప్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు తీసుకోదు, ఎందుకంటే ఈ ఇండెక్స్ క్యాండిల్ అంత స్ట్రాంగ్ లేదు. ఓకే, సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఈరోజు మన లాస్ 1151 రూపీస్. చూసారు కదా, లాస్ ఇంత తీసుకుంటా, నేను ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. మీరు కూడా అట్లనే చేయాలి. 3 ట్రేడ్లు కాగానే ఎండ్ చేయండి. నాకు ఆపర్చునిటీ ఉంది, ఇది కవర్ చేయడం నాకు మీరు దగ్గర 500 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. నాకు డిఫికల్ట్ అంటారా ఇది కవర్ చేయడం? ఈజీయే కదా. సో డిసిప్లిన్ ఫాలో చేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.